మెదక్ జిల్లా నర్సాపూర్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు నర్సాపురం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రజాపాలనలో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా రైతులు, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో వచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింతగా పేదలకు దరిచేరే విధంగా తమ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమం సందర్భంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనమందరం కూడా కలిసి వెళ్తుంటేనే నియోజకవర్గం కానీ న్యాయం జరుగుతుంది. ప్రజలు కూడా తగు వ్యయం చేసిన వాళ్ళ ఉంటాం కాబట్టి ఆ విధంగా మంత్రి గారు చాలా పరిస్థితులు వాళ్ళ నాలుగు పని కూడా పరిచయమే కాబట్టి ఇక్కడ రాజకీయాలకు తావివ్వకుండా లబ్ధిదారులకు సంబంధించినటువంటి కరెక్ట్గా వారికి లబ్ధి చేకూర్చాలని, నియోజకవర్గానికి మీరు తప్పకుండా సహకరిస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ సీరియల్ అందరికీ ఇవ్వాలా, కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా తొందరగా వచ్చి ఇవ్వాల్సిన మందిగా విజ్ఞప్తి చేస్తూ అధికారులు కూడా కొంత ఆలోచన చేయాలా. అధికారం ఉంటుంది కాకపోతుంది కానీ ఇచ్చేటువంటి గౌరవం అనేది తప్పకుండా అందరికీ ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా తెలియజేస్తూ కొంతమంది అంటున్నారు, కొంతమంది ఇస్తున్నారు, అది పద్ధతి కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సభాముఖంగా మరి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దాదాపు 12 ఏళ్ళ నుంచి పాపం వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి ఈరోజు భోజనాలు నీళ్ళు కూడా లేవనుకుంటా అన్నిగా భావించడంలో మంత్రిగా విభాగం ఇక్కడికి రావడానికి మరి కొంత సమయం పట్టింది కాబట్టి అన్నిగా భావించదని చెప్పి మీ అందరూ కోరుకుంటుంటారని చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మమత గట్టి అందరి సపోర్ట్లతో కూర్చాడు నెగిట జిగితా చౌదరి తీసుకున్నాం. మంజుల, కుల్చారం నుంచి పెద్ద లక్ష్మి, మహిళా సోదరి మళ్ళీ అక్కడే ఉంటారు. శివపాలమ్మ, తీరా తీసుకున్న వాళ్ళు ముందటి రండి, ఫోటో ఉంది అందరిగా పద్మూల నుంచి హైదరాబాద్ వేయడం అట్లాగే కళ్యాణలక్ష్మి కార్డు వాళ్ళకి తీసుకున్న జగదీశ్వరికి అక్కడనే కూర్చోండి, మీ కౌంటర్ దగ్గర మీకు తెప్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ కల్పిస్తున్నారు. నిన్న నేను హైదరాబాద్లో అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు వారు ఇదే అన్నారు, సరే ఈ మహిళా ఫ్రీ బస్ అయిన తర్వాత చాలామంది ఫెస్టివల్స్ కోసం హైదరాబాద్ వస్తున్నారు, మాకు పోలీస్ బందోబస్తు చేయడానికి చాలా ఖర్చు పెడుతుందన్నారు. అంటే మహిళలు అన్ని చోట్ల కూడా హైదరాబాద్ రావాలంటే ఈ మహిళా ఫ్రీ బస్ ట్రావెల్ ఉపయోగించుకుంటున్నారు. ఇలానే
ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో, ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు, మరి మొన్న కూడా 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. ఎవరికైతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చినాయో వీళ్ళందరికీ కూడా 200 ఫ్రీ యూనిట్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మన ప్రజలకు లభించాలో ఈ రేషన్ కార్డు ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఇంతమంది రావడము, విజయవంతం చేయడము, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు కళ్యాణ జ్యోతి కార్యక్రమం గురించి ఎవ్రీ మంత్ రావాలని. నేను రెడీ టు కమ్ ఎవ్రీ మంత్ మంత్రి గారు, కానీ నేను ఇదే కోరుతున్నాను, ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు కలెక్టర్ గారు లెటెస్ట్ పుష్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు అది ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకోవడం లేదో, మీరు ఇక్కడ ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో, ఏ పార్టీకి చెందిన వారైనా కానీ మీరందరూ కూడా సహాయపడండి. ఎవరికైతే స్తోమత లేదో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళందరికీ సహాయపడి ఈ బేస్మెంట్ వర్క్ కట్టుకునేలాగా మీరందరూ కూడా వారికి సహాయపడాలి. పడినప్పుడు వారికి 1 లక్ష రూపాయలు వస్తే వారే ఇక మిగతా కన్స్ట్రక్షన్ అంతా కూడా చేసుకుంటారు. దీంట్లో నాయకులందరూ కూడా ముందుకు వచ్చినప్పుడు చాలా బాగుంది. నేను చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఇదే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరికీ అక్కడ మోటివేట్ చేసి వారు కూడా ముందుకు రావాలి. అందరూ వచ్చి ఎవరైతే ఇల్లు కట్టుకోవడం లేదో వారు కూడా ఇల్లు కట్టుకోవడం ప్రారంభం చేశారు. సో మీరందరూ కూడా ఈ స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందో దీన్ని సరిగా వాడుకోవాలని చెప్పి మీ అందరితో కోరుతూ ముగిస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీ సహకారం ఉంటే తప్పకుండా వాటిని కూడా నేను పరిష్కరించుకోవచ్చని చెప్పేసి నన్ను కోరుతాను. ఇప్పుడు మన వర్షాలు పడి రైతుల పంట చాలా నష్టం జరిగింది. రైతులకు సంబంధించి నల్లబడినటువంటి మరి ఏదైతే వరి ధాన్యం ఉందో అది కొనుగోలు చేయడం జాగ్రత్త జరుగుతోంది. మీరు కన్సర్న్ అధికారులకు మరి ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి తొందరగా కొనేటట్టుగా వారి ఖాతాల్లో డబ్బులు పడేటట్టుగా చెప్పాలని చెప్పేసి నేను మంత్రిగారిని కోరుతాను. అంతేకాకుండా సన్నోడు మన బోనస్ ఇస్తాం, చాలా మంది సన్నోడు వేస్తున్నారు. లాస్ట్ టైం బోనస్ రాలేదు, అందుకని ఇంకా చాలా మంది దొడ్డోడు వేస్తున్నారు. అంటే గతంలో ఇబ్బంది పడుతున్నా రైతులతో కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. దొడ్డోళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి సన్న అయినా గట్టిగా కొనేటట్టుగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా కోరుతున్నా. మరి అంతేకాకుండా మీకు కూడా తెలుస్తుంటే వర్షాలు బాగా పడి మొన్న మొత్తం కూడా పంటలు కొట్టుకుపోయినాయి, నానిపోయినాయి, ఖరాబ్ అయినాయి. కాబట్టి కొన్ని సార్లు అయితే చెరువులు కూడా నిండి మొత్తం కూడా పంటలను మునిగిపోయినాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మరి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి మొత్తం కూడా సర్వే చేసి పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఎకరా రైతుకు సంబంధించి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా నేను రైతులందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా మన గనుపు ఆనకట్ట ఇక్కడ చూస్తే అల్దీబాబు అయితే ఈసారి గనుపు సింగు అవకాశం ఉంది. రైతులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మేము పంటలు వేసుకోవాలా వద్దా, ఎందుకంటే నీళ్ళు వస్తాయా రావని నా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ తరఫున నేను విజ్ఞప్తి చేస్తామన్నా. ఈ సెకండ్ క్రాప్ మీరు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి. ఆ తర్వాత నీళ్ళు ఉంటే మిగిలిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 60 to 80 TMC నీళ్ళు ఉన్నాయి. మరి మనం నీళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళకు రైతులందరూ కూడా పంట పండించుకోవడానికి నీళ్ళు ఇప్పించాల్సిందిగా కూడా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఏంటంటే రోడ్లను కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. వర్షాలు పడి రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యి ఎక్కడ కూడా పొల్యూషన్ కలుస్తూ ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ రోడ్లకు సంబంధించిన రిపేర్స్ అని కూడా చేయించాల్సిన లిస్ట్ ఉంది. ఆల్రెడీ కలెక్టర్ ద్వారా కూడా మీకు మెయింటెనెన్స్ కొన్ని రోడ్స్ పంపించడం జరిగింది, కుంటలు పంపించడం జరిగింది, టీఆర్ రోడ్స్, ఆర్ఎంబి రోడ్స్. కాబట్టి అవి కూడా శాంక్షన్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ఇంతే కాకుండా మనకు తాండాకు సంబంధించినటువంటి దాదాపు 24 రోడ్లు 48 కోట్లకు సంబంధించి ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తాండాల రోడ్లు క్యాన్సిల్ చేయడం వల్ల ఆ వర్షాలకు బుద్ధమైతే కనీసం కూడా మోరం కూడా లేనటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సార్లు విజ్ఞప్తి చేసిన కనీసం
ఏంటంటే నా దగ్గర కూడా లక్ష్మి షాది ముబారక్ సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా మంది లబ్ధిదారులు మాకు ఎప్పుడు చెక్ వస్తుందా అని చెప్పి చదువు చూస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గానికి సంబంధించి 8 మండలాలకు సంబంధించి దాదాపు 946 మంది లబ్ధిదారులకు ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 1,116 రూపాయలు గతంలో ఏ విధంగా అయితే ఇవ్వడం జరిగిందో ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది తల్లి పేరు మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఆడపిల్ల పేరు చూస్తే మరి అది అత్తగారికి వెళ్ళిపోతా అనే తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతున్న ఆలోచనతో ఇది తల్లి పేరు మీద ఈ యొక్క చెక్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను మంత్రి గారిని కోరుతాను ఏంటంటే దాన్ని శాంక్షన్ చేయడానికేమో ఎమ్మెల్యే చైర్మన్ మంత్రిగా మీరు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తే నాకు చాలా సంతోషం. మీరు ప్రతి నెలలో వచ్చి ఈ విధంగా చెక్ని ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి, డిలే లేకుండా అని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే మాతరైతే ఇప్పించడానికి అవకాశం లేదు, చైర్మన్ గారు సంతకాలు పెడుతున్నారు, కానీ మీ ద్వారానే ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మనతో పాటు కదా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఎవరు కూడా ఇబ్బంది కావద్దు. కాబట్టి మీరు నెలకు ఒకసారి టైం ఇచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ తరఫున నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు లేట్ అయితే అవుతుంది కానీ తులం బంగారం కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే తులం బంగారం పెరిగిపోతుంది, పుస్తమెట్టల్లో కూడా అదెంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రెండోది ఈరోజు ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నారు, చాలా సంతోషం. మరి మేము మీకు రిక్వెస్ట్ చేస్తుందంటే ఇప్పుడు పిఏగా చెప్పడం జరిగింది. 1,37,000 మంది స్వయం సంఘ సభ్యులు ఉన్నారు. మరి వారికి చీరలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా నియోజకవర్గంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా తక్కువ చీరలు రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ షోపేట మండలి అనుకోండి 8,000 మంది ఉంటే 7,000 చీరలు వస్తున్నాయి. నర్సాపూర్కు సంబంధించి కూడా మరి 6,000 7,000 ఉంటే 6,000 చీరలు వస్తున్నాయి. అట్లా 5,000 తక్కువ వచ్చినట్టు నాకు సమాచారం ఉంది. మరి తప్పైతే నాకు తెలియదు. ఖచ్చితంగా అందరికీ కూడా ఈ చీర ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 చీరలు వస్తాయని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం ఇప్పుడు ఇచ్చేటువంటి చీరైనా మరి కనీసం వారికి అందరికీ ఇచ్చేదగా స్వయం సేవక సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకు కాకుండా ప్రతి మహిళ కూడా గతంలో ఇచ్చినట్టుగా 18 సంవత్సరాల నుంచి ముసలి వరకు కూడా ఈ యొక్క చీరను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మరి మా ప్రతిపాదనగా తీసుకెళ్లాల్సిందిగా కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన జిల్లాలో కూడా ఉద్యమ మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతామని. సో అదేవిధంగా ఉద్యమ కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన జిల్లా సంక్షేమంగా ఇంప్లిమెంట్ చేస్తాము. సో మన దాంట్లో భాగంగా ఉచిత కరెంటు సుమారు 1,28,000 కుటుంబాలకు మొత్తం 73 కోర్సు సబ్సిడీతో ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 1,26,000 కుటుంబాలకు సుమారు 13 కోట్ల సబ్సిడీతో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు మన జిల్లా 9,000 కుటుంబాలను ఇందిరాబాయిలో ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చి 57 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళ ఆధారాలు కూడా జమా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది మహిళలు ఉన్నారు. మరి కొన్ని మహిళలకు అందరూ కూడా ఉచిత బస్సు కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తారు. మరి దాంట్లో భాగం సుమారుగా 3,89 లక్షల సార్లు మన పేద డిపో నర్సాపూర్ డిపోల మహిళలు ఈ ఉచిత బస్సు కూడా ఉపయోగించుకొని సుమారుగా 100 కోట్ల సబ్సిడీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో బస్సు జిల్లాలకు 100 కోట్ల సబ్సిడీ కూడా ఉచిత రవాణా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు అందరూ కూడా తెలుసు మొదటి సుమారుగా వాళ్ళ ఖాతాలుగా ప్రభుత్వ బ్యాంకింగ్ చేసి కూడా మన మహిళలకు అందరూ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతామని. సుమారుగా మనం 73 కోట్లతో ఉచిత కరెంటు, 13 కోట్లతో గ్యాస్ సబ్సిడీ, మళ్ళా 2,67,000 మంది ఫార్మర్స్ మనము రైతు భరోసా పథకం కింద సుమారుగా 220 కోట్లు వస్తే మన జిల్లాలో 200 కోట్ల దాటి కూడా వాళ్ళ ఖాతాలో మనము పోయిన రైతులనే వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇతర ప్రభుత్వ పథకాలన్నీ కూడా సో మన పద్ధతులు మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం.
ఈరోజు సుమారు 500 మంది కళ్యాణ లబ్ధిదారులందరూ చెట్ల పంపిణీ కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఏ సంక్షేమ పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టినా అవన్నీ కూడా మన జిల్లా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఇక్కడ వచ్చిన మహిళలకు అందరూ కూడా తెలియజేస్తూ మరి వచ్చిన లబ్ధిదారులందరూ శుభాకాంక్షలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే గుల్బార్లో అక్కడ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం ఉండే. అక్కడ మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండే. వారు వచ్చి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఇప్పించినారో, వడ్డీ లేని రుణాలు ఇప్పించినారో అన్ని స్కూటీస్ అన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. మహిళలు ఎట్లా వారు అది ఆ లోన్లు వాడుకొని ఆ రుణాలు వాడుకొని వారి వ్యాపారాలు ఎట్లా మంచిగా చేస్తున్నామని చెప్పి వారు ఆ ప్రజలందరూ కూడా చెప్తున్నందుకు కొంచెం లేట్ కావడం జరిగింది. నేను ఆపలేకపోయినా వాళ్ళని, ఎందుకంటే వాళ్ళందరూ అన్నారు. దాని తర్వాత ఇంద్రమ్మ చీరలు చూస్తున్నారు. దాని ఇంత మంచి చీరలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మంచి చీరలు ఇస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా చూపిస్తున్నారన్నమాట, ఎంత బాగున్నాయని చెప్పి. సో దాని గురించి కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ గుల్బార్లో ఆ రావడం లేట్ అయింది. మీ అందరికీ కూడా మీరు ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయడము, మీ అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించడము, సన్న బియ్యము మీ అందరికీ కూడా తినడానికి సన్న బియ్యం ఏదైతే ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మంచిగా ఉన్నాయమ్మా సన్న బియ్యము? సరే చెప్పండి కొట్టండి అందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అక్కడ అధికారులందరూ కూడా చెప్పినారు, సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి. 11,000 ఇళ్లలో 9,000 ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. మేము చాలా రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎదురు చూసినాము, మాకు రాలేదు. మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చాయి, మేము కట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడే కలెక్టర్ గారు అదే చెప్తున్నారు, సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లు గురించి 450 కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 53 కోట్ల రూపాయలు డిస్కస్ చేశారు. మేము కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము. మంచిగా అందరూ కూడా ఈ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళందరూ 1970లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఇంద్రమ్మ ఇది జాగా లేని వారికి అసైన్మెంట్లు ఇప్పిస్తూ ఇంద్రమ్మ ఇల్లు ఆ రోజులలో కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఆ రోజులలో ఏదైతే ఇందిరాగాంధీ గారు మనందరికీ ప్రధానమంత్రిగా ఉండి బీద ప్రజలకు ఆదుకుంటూ వారి పేరు పైన మరొకసారి ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వడము, ఇంద్రమ్మ చీరలు ఇవ్వడము కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే ఉన్నారు. మీ అందరు మహిళా సెల్ఫ్ గ్రూప్స్ అందరికీ కూడా తెలుసు, మన ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావలా వడ్డీ రుణాలు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఆ రోజులలో మహిళలను ఆదుకున్నారో మళ్ళీ ఒకసారి వడ్డీ లేని రుణాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ లభిస్తుంది. ఇప్పుడే రిపోర్ట్ ప్రకారంగా వారు చెప్పారు, సుమారు బ్యాంక్ లింకేజ్ ద్వారా 800 కోట్ల రూపాయలు ఇక్కడ మన బ్యాంక్ లింకేజ్ ద్వారా సెంట్రల్ గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ లేని రుణాలు 21 crores 21 కోట్ల రూపాయలు మహిళలకు వారికి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. మీ అందరితో ఇదే కోరుతున్నారు. ఆ రోజు కూడా వడ్డీ లేని రుణాలు కార్యక్రమంకి వచ్చినప్పుడు మీ అందరితో నేను ఇదే కోరినాను, కేవలం మీరు వడ్డీ లేని రుణాలు తీసుకుంటున్నారు, బ్యాంక్ లింకేజ్ నుంచి లోన్ తీసుకుంటున్నారు. బ్యాంక్ లింకేజ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం 7% ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కట్టుతుంది. మీరందరూ కూడా మంచిగా బ్యాంక్కి మళ్ళీ రుణాలు సరిగా కట్టుకుంటే మనకు ఎక్కువ రుణాలు వచ్చే అవకాశం ఉంది.
ఎక్కువ రుణాలు వస్తే మనం ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు. సో మహిళలందరూ కూడా అన్ని చోట్ల, ఎందుకంటే నేను ఈ 3 నియోజకవర్గాలలో ఈ ఇందిరమ్మ చీరల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మహిళలందరూ కూడా ఇదే చెప్తున్నారు, సార్ మా ఏదైతే స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయో సెంట్రల్ గ్రూప్కి మాకు ఎంటర్ప్రెన్యూర్స్ కావడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, మహిళలకు మేము కూడా నేర్చుకుని మంచి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నామని చెప్పి మహిళలందరూ కూడా అడగడం జరిగింది. మీ నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా నేను కలెక్టర్ గారికి ఇదే చెప్తున్నాను, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రపోజ్ చేయండి. చూద్దాం లేబర్ డిపార్ట్మెంటా ఏ డిపార్ట్మెంటో మనము నిధులు కేటాయించి ఇక్కడ ప్రత్యేకంగా మహిళలకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుంది. మీ అందరికీ తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.